హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో మామిడికాయలు ఏంట్రా బాబోయ్ అనుకుంటున్నారా? మామిడికాయలే కాదు, మామిడికాయ పచ్చడి కూడా పెట్టేశాను. అయితే ఇగో ఇలా మా సాయికి కూడా అలవాటైపోయింది. మా మామిడికాయలు, మా మునక్కాయలు ఎంత పైకున్నా సరే ఓ రాడ్ సెట్ చేసుకున్నాము. ఆ రాడ్కి ఇలాగ యూ షేప్ ఇంకొకటి కత్తిలా ఉంటుందన్నమాట. ఆ కత్తితోటి అలాగ మెల్లిగా, వాడికి ఎంత భయం చూడు, ఏమైనా పురుగు ఉంటుందేమో, ఏమన్నా చీమలు ఉంటాయేమో, దోమలు ఉంటాయేమో, కింద పురుగులు ఉంటాయేమో అని భయంగా నడుస్తూ ఉంటాడు. అగో అలాగ మామిడికాయలు తెంపాడు. తెంపేసి అన్నీ ఇద్దరు కలిసి, మా ఆయన మా సాయి ఇద్దరు కలిసి అలా మామిడికాయలు వాడు అలానే కొరికేస్తా అంటుంటే వద్దురా అని చెప్పాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, కాకపోతే కొన్ని తెంపాను. చూద్దాము, ఇవి కుదిరితే ఇవి పెట్టేసుకున్నాక పచ్చడి మళ్ళీ కాయలు తెంపుకుంటాను. ఈ సీజన్లో ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏంటో తెలీదు, మరి ఇది ఏం చెట్టో ఏం హైబ్రిడో మాది తెలియదు. కానీ మా కాయలు ఎప్పుడు జూలైలో కాకపోతే ఆగస్ట్ ఎండింగ్ వరకు మంచిగా కాయలు వస్తూనే ఉంటాయి. ఈ టైంలోనే నేను పికిల్ పెడతాను. కాయ కూడా మాది చాలా పుల్లగా ఉంటుంది. అలా కాయలు అలా కొట్టిస్తున్నాను ఆవ పచ్చడి కోసం. ఈ కొట్టేది మా గార్డెనర్ అనమాట ఆయన. ఈ కొడుతుంటే పండు కూడా వచ్చేసింది ఒకటి. అది మంచిగా ఎంత తీయగా ఉండేనో ఆ పండు. ఇలాగ ఆవ పచ్చడి కోసం సెట్ చేసుకున్నాను. ఈ సెట్టింగ్ కోసము, ఈ పికిల్స్ కోసము ఎప్పటి నుంచో లోపల పెట్టిన గిన్నెలన్నీ బయటకు వస్తాయి కదా, మాకు కూడా అంతే. ఇప్పుడు శనగపప్పు, మెంతులు కూడా అప్రాక్సిమేట్గా నానబెట్టేసుకున్నాను. అలాగే ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాను, ఎందుకంటే చల్లారిపోవాలి కదా పోపు అని చెప్పేసి పోపు పెట్టేసుకున్నాను. కాయలన్నీ నేను కొలత వచ్చేసి ఎలా చేస్తాను అని అంటే, ఇప్పుడు అక్కడ ఒక బౌల్ ఉంది కదా, ఆ బౌల్కి 4 బౌల్స్ కాయలైతే ఒక బౌలు కారం వేసుకుంటా. ఉప్పు వచ్చేసి కొంచెం కారం కంటే తక్కువ 60% లాగా వేసుకుంటా. అట్లే సేమ్ ఉప్పు ఎంత వేస్తానో ఆవపొడి కూడా అంతే వేసేస్తా. అది నా కొలత అనమాట. అది ఇలాగా కాయలు నా వచ్చేసి 6.5 కాయలు ఉండిండే. సో దానికి అప్రాక్సిమేట్గా 4కి 1 కాబట్టి అలా పోసుకున్నాను నేను. ఈ కారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు పోసుకున్నాను. కారం వచ్చేసి ఎక్కువ మేము ఎప్పుడైనా పికిల్స్కి 3 మ్యాంగోసే వాడతాము. అదే చాలా బాగా అనిపిస్తుంది. పికిల్ కూడా అస్సలకి నల్లగా అవ్వకుండా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఉప్పు కూడా కారం కంటే కొంచెం తక్కువగా 60% లాగా పోసుకుంటాను. ఎప్పుడైనా ఇదే కొలతల్లాగా పోసేస్తుంటాను. ఈ కొలతలు కూడా మా సిస్టర్ చెప్పింది, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను నేను. సాల్ట్తో పాటుగా అది అయిపోగానే మళ్ళీ ఆవపొడి కూడా అంతే, సాల్ట్ కంటే కొంచెం తక్కువగా అప్రాక్సిమేట్గా సాల్ట్ అంతా కూడా వేసుకోవచ్చు. ఆవపొడి ఏమీ కాదు. అది వేసుకున్న తర్వాత ఇంకా అది మొత్తం మిక్సప్ చేసేసి, ఇంకా వెల్లుల్లి కూడా వేస్తాం కాబట్టి వెల్లుల్లి అప్రాక్సిమేట్గానే ఇవి నానబెట్టుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అట్లా నానబెట్టాను. తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి అప్రాక్సిమేట్గా ఇవి నానబెట్టుకున్న మెంతులు అండ్ శనగపప్పు. కానీ అసలు తినేటప్పుడు అవి వస్తుంటే నానతాయి కదా పికిల్లో, పికిల్లో ఉప్పు కారంలో భలే టేస్ట్ అనిపిస్తుంది కదా అసలు. ఇది పెడుతుంటే కూడా అసలు స్మెల్ మస్తు అనిపించింది. ఇలాగా నావైతే ఇవి కొలతలు ఉంటాయి. మీరు ఎలా కొలుచుకుంటారో లేకపోతే ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఇలాగ ఇంకా మిక్స్ చేస్తుంటేనే ఆ స్మెల్ వావ్ అనేలా అనిపించింది. మా సాయి అప్పుడే తినొచ్చా అమ్మ అని అడిగాడు. కాదు కన్నా, అది కొంచెం ఆయిల్ వేసి కాసేపు అన్నా ఉండాలి, ఒక 5-6 అవర్స్ అన్నా నానంతా అప్పుడు అన్నంలో కలుపుకొని తినొచ్చు అని చెప్పాను. సో వెయిటింగ్ అనమాట, అది ఎప్పుడు నానుతుంది, ఎప్పుడు తినాలి అనేది వెయిటింగ్. ఇలాగా పికిల్కి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ పోపు అయితే నేను తర్వాత కూడా కొన్ని డేస్, ఒక 1 వీక్ ఉంచుకుంటాం మేమైతే. 1 వీక్ ఉంచేసుకొని డైలీ అన్నం తినేటప్పుడు పొడులు కలుపుకున్నా, ఇదే పికిల్ కలుపుకున్నా, వేరే దానికి కూడా ఈ పోపు వేసుకొని తింటూ ఉంటాము. భలే టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా అలానే చేస్తారా? ఇంకా అది ఈ పికిల్ కలిపిన తర్వాత కూడా మొత్తం మనం తర్వాత 1 డే అయిపోయినాక మనం బాటిల్లోకి తీస్తాం కదా, తీసిన తర్వాత ఆ గిన్నెలో ఒక రైస్ వేసేసుకొని కలిపేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది చూడు, అసలు మామూలుగా ఉండదు. మస్తు ఎమ్మి ఉంటుంది. అది మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఇది నా పికిల్.